బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. మంగళవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కంప్లైంట్ చేసిన క్రమంలో కేసు రిజిస్టర్ చేశారు. అలాగే డీజీపీ సివి ఆనంద్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బాల్క సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా అటు అబిడ్స్ పిఎస్ లోనూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని, కార్మికులను రెచ్చగొట్టారంటూ ఫిర్యాదులో తెలిపారు. ఇదే సమయంలో తాను నిన్న చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ వివరణ ఇచ్చుకున్నారు. అసలు నిన్న బాల్క సుమన్ ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టురి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి గాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్క సుమన్ ఇట్లా, బాల్క సుమన్ అట్లా, ఇక మొత్తం బాల్క సుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గా ఉన్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. బీఆర్ఎస్ ది నేతలది రెచ్చగొట్టే నేపథ్యమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హింసను ప్రోత్సహిస్తారని మండిపడ్డారు. మేకవన్నె పులులంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అడ్లూరి. అంతా కూడా రెచ్చగొట్టే నేపథ్యం, ఎమోషన్ క్రియేషన్ నేపథ్యం, ఒక ఒక ఏదంటే ఒక హింసను ప్రోత్సహించే ఒక పరివర్తన పార్టీ వాళ్ళది. వాళ్ళు మేకవన్న పులులాలు, దొరలంటే మేకవన్న పులులు. హరీష్ రావు దొర, కేటీఆర్ దొర, కేసీఆర్ పెద్ద దొర, వారి దొరలో ఈయన బానిస సుమన్. ఈ బానిస దొరతోని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదో విషయం ఉన్నదో 3 సంవత్సరాలకేనండి, 3 సంవత్సరాలకే ఇంత విషయం కక్కుతున్నారు ప్రభుత్వం మీద. నేపథ్యం అంతా బాల్క సుమన్ పై రైల్వే శాఖ తరపున సెంట్రల్ పోలీసులు కేసులు నమోదు చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని చెప్పడమేంటని మండిపడ్డారు. బాల్క సుమన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు మోసేయండి అని వాయిస్ ఇన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు మోసేయమని చెప్పింది కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతామని ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులను కంప్లీట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్గా ఇచ్చిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పెంచామని చెప్తా ఉన్నాం. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పలేనంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తున్నారు. ఇంత పెద్ద ధర్నా చెప్తే 5 రైతులు రాయాలి. మీరు రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని మీరే స్పీకర్ 5 రాలే రైతులని నేను అర్థమే. ఇక బాల్క సుమన్ తీరుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. అధికారం కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తెలియనిదే ఇదంతా జరగదన్నారు అద్దంకి. నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి ఇట్లాంటి వాడు ఏం చేయాలి?
ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా, లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలా మీరు మాత్రం శుద్ధ పూసలు లెక్క మాట్లాడతారేమో నాయన. ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలు బీఆర్ఎస్ చేస్తుంది అంటే మళ్ళా మేము తెలంగాణ అంటారు. అధికారం కోసం దిగజారే కేసీఆర్, చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు కేసీఆర్, ఇట్లా చేసిండ్రు ఎవరన్నా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. బాల్క సుమన్ వ్యాఖ్యలపై బలమూరి వెంకట్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ గూండాలతో ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేందుకు కుట్ర చేస్తున్న సుమన్ ను వెంటనే కటకటాల్లోకి నెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు కొంతమంది గూండాలతోటి, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది గూండాలతోటి ఈ రకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగలబెట్టించి రైలు పట్టాలని కోసేసి సామాన్యమైన ప్రజలకి ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రాష్ట్ర డీజీపీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీని వెనుక ఏం కుట్ర దాగుంది, దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒక పాత్ర ఏంది, వీరు ఏమి చేయాలనుకుంటారు, జరగరాంది ఏదైనా రేపొద్దున జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇబ్బందికర పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు బాల్క సుమన్ సొంటోల్ని కటకటాల్లో నెట్టి వాళ్ళపైన ఎంక్వైరీ జరిపి తన మాట్లాడిన మాటలలో వాళ్ళు చేస్తున్న కుట్రలేందో ఆ కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేయాలని ఒక ఉద్దేశాన్ని నేను రాష్ట్ర డీజీపీ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. బాల్క సుమన్ కామెంట్స్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు ప్రజలు రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇలా మిలిటెంట్ దాడులు తెగబడాలని చెప్పి బాల్క సుమన్ నిన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండ్రు. నిజంగా పూర్తిగా ఖండించాల్సినటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం ఒక 4-5 సంవత్సరాలు నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నా, నేను కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణి. 5 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా హింసకు తావివ్వకుండా శాంతియుతంగా తెలంగాణను మనం సాధించుకున్నాం. ఇలా పూర్తిగా ఫ్రస్ట్రేషన్, వాళ్ళ పార్టీ మునిగిపోతుంది. ఇక భవిష్యత్తులో ఎన్నటికీ జీవితంలో అధికారంలోకి రాలేదన్న ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళిపోయినారు. వాళ్ళ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇట్లాంటి షికండీలను ముందట పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ఇది నిజంగా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం. గతంలో బాల్క సుమన్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. ఆయన వ్యాఖ్యలు సమాజం మీద ప్రభావితం చూపితే తక్షణమే బాల్క సుమన్ అరెస్ట్ చేయాలి. నిజంగా ఇది పార్టీ మాట్లాడించిన అంశమా, లేకపోతే బాల్క సుమన్ వ్యక్తిగతంగా మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా పార్టీకి సంబంధం లేదనుకుంటే బాల్క సుమన్ మీద తక్షణమే పార్టీ పరంగా చర్యలు తీసుకోండి. ఇలా మిలిటెంట్ దాడులు. బాల్క సుమన్ వ్యాఖ్యలను అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి కూడా తప్పుపట్టారు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారైనా గతంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై నమోదైన కేసుల్లో కోర్టులు ఎలాంటి తీర్పు ఇచ్చాయో అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ కేంద్ర ప్రభుత్వము భాగస్వామ్యం ఉన్న సింగరేణి ఆస్తులు. కాబట్టి ఇక్కడ హీఈస్ ఫిట్ ఫర్ పనిష్మెంట్. ఇది నాన్ బెయిలబుల్. అది ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద ఉపా అంటాము. దాని కింద ఇతన్ని బుక్ చేయొచ్చు. దానికి చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. పనిష్మెంట్ అప్ టు డెత్ ఉంది, ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ పేరోల్. చట్టంలో బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 113 కింద క్లియర్ గా టెర్రరిస్ట్ యాక్ట్ కి ఏమి ఉన్నది అంటే ఇక్కడ క్లియర్ గా వీళ్ళు ఆల్రెడీ సెక్షన్ 113 టెర్రరిస్ట్ యాక్ట్ ఆర్ మిలిటెంట్ యాక్ట్ లో ఇతను ఆల్రెడీ ప్రొవోక్ చేశాడు. ఇక్కడ సెక్షన్ 113 సబ్ సెక్షన్ 4 కింద చట్టంలో. ఇక బాల్క సుమన్ తీరుపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేతల ఆలోచన విధానం దేశ ద్రోహులు, ఉగ్రవాదుల మాదిరిగా తయారైందని ట్వీట్ చేశారు.